నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో ధన్వంతరి స్వామివారికి పంచామృత అభిషేకం. ఘనంగా టీటీడీ ఎస్వి ఆయుర్వేద కళాశాల వార్షికోత్సవం. తిరుమల తిరుపతి తాళ్లపాకలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి. తిరుపతిలో గోడపత్రిక ఆవిష్కరించిన టీటీడీ జేఈఓ. బెంగళూరులో నేత్రపర్వంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. స్వామివారిని కళ్యాణోత్సవంలో వీక్షించిన భక్తుల ఆనందం. రథోత్సవంలో తల్పగిరి రంగనాథుని అభయ ప్రదానం. స్వామివారి సేవలో పునీతులైన సింహపురి భక్తజనం. పచ్చదనంతో ప్రకాశిస్తున్న తిరునగరి. రహదారుల్లో ఆహ్లాదాన్ని పంచుతున్న పూల మొక్కలు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల వార్షికోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా కళాశాలలోని ధన్వంతరి స్వామి విగ్రహానికి అర్చకులు పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పూజా కార్యక్రమాలను నిర్వహించి ఆయుర్వేద వైద్యానికి మూలపురుషుడైన ధన్వంతరి స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం కళాశాలలోని సమావేశ మందిరంలో జరిగిన ఆయుర్వేద కళాశాల వార్షికోత్సవాలను టీటీడీ జేఈఓ బి లక్ష్మీకాంతం ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో ఆయుర్వేదానికి విశిష్టమైన స్థానం ఉందని, టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్యశాల ద్వారా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తుండడం హర్షణీయమన్నారు. అనంతరం కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నిర్వహించిన క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను, ప్రశంసా పత్రాలను జేఈఓ బి లక్ష్మీకాంతం బహుకరించారు. తరువాత కళాశాల ప్రిన్సిపల్ శంకర్ బాబు, వైద్యశాల సూపరింటెండెంట్ శ్రీమతి పార్వతీదేవిలు జేఈఓను ఘనంగా సత్కరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున నిర్వహించే ఆయుర్వేదిక్ కళాశాల యొక్క వార్షికోత్సవం రంగరంగ వైభవంగా ఈరోజు జరిగింది. సంవత్సరం అంతా అకాడమిక్ ఎక్సలెన్స్లో ఉండేవాళ్ళు లాస్ట్లో చివరన ఒక ఎంతూజియాజంతో, జీల్తో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళు భవిష్యత్తు జీవితంలోకి ఎంటర్ అవుతారు. కాబట్టి వాళ్ళతో ప్రిన్సిపల్తో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా నేను ఒకటి చెప్పడం ఏమంటే, ఒక ట్రాక్ ఒకటి డెవలప్ చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు అనే ట్రాక్ కూడా డెవలప్ చేసినట్లయితే మనము భవిష్యత్తులో కూడా ఈ కాలేజీని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా వీలవుతుంది. ఎక్కువ మంది ఓపీలో వస్తున్నారు. ఇది గతంలో నేను ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కూడా చూసాము. కాబట్టి ఒక అడిషనల్గా ఓపీ ఒకటి ఇక్కడ నిర్మిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ప్రొటెక్షన్, సేఫ్టీ, సెక్యూరిటీ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఆర్చు కాంపౌండ్ వాళ్ళని కూడా తీసుకొని రావడం అనేది జరుగుతుంది. మనము ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కానీ తీసుకొని వస్తే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని బాగా ప్రమోట్ చేయగలిగితే 100% మనం ముందుకు తీసుకొని వెళ్ళడానికి వీలవుతుందని తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. టీటీడీ ట్రస్టులకు విరాళాలను సమర్పించే దాతలకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన గౌరవాన్ని కల్పిస్తోంది. ఈ మేరకు తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని దాతలకు ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డులను పంపిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వివిధ పథకాలకు విరాళాలు సమర్పించిన దాతలకు తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలను టీటీడీ తెలియజేయనుంది. ఈ మేరకు తిరుమలలోని దాతల విభాగం కార్యాలయంలో శుభాకాంక్షలను టీటీడీ సిద్ధం చేస్తోంది. గత 3 సంవత్సరాలుగా ఇలా టీటీడీ తరపున దాతలకు ఉగాది శుభాకాంక్షలను అందజేస్తూ శుభాకాంక్షల కార్డ్స్ ను పంపుతున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం వికారినామ సంవత్సరానికి సంబంధించి దాదాపు 61,000 మందికి గ్రీటింగ్స్ ను సిద్ధం చేసే పనులలో శ్రీవారి సేవకులు, ఇతర టీటీడీ సిబ్బంది నిమగ్నమయ్యారు. గ్రీటింగ్స్ తో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదం ప్యాకెట్లను కూడా దాతలకు అందజేయనున్నారు. ఏప్రిల్ 6న ఉగాది సందర్భంగా వారం ముందుగానే దాతలకు తపాలా ద్వారా ఈ శుభాకాంక్షలను టీటీడీ సొంత నిధులతో అందజేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మామిడి ఆకుల తోరణం, మామిడికాయలు, వేపపూత, ఉగాది పచ్చడి, ఉభయ దేవేరుల సమేత మలయప్ప స్వామివారి చిత్తరువులు,
శుభాకాంక్షల కార్డుపై అందంగా ముద్రించి వికారినామ సంవత్సర శుభాకాంక్షలు ఒకవైపు, మరోవైపు ఇటీవల అమలు చేసిన ఒక్కరోజు అన్నప్రసాద వితరణ వివరాలను ఈ కార్డుపై ప్రత్యేకంగా పొందుపరిచారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టుకు రిలయన్స్ ట్రస్ట్ ప్రతినిధి పిఎంఎస్ ప్రసాద్ ఆదివారం ఉదయం 1,11,11,111 రూపాయలను అందించారు. ఈ మేరకు తిరుమలలోని శ్రీవారి ఆలయంలో తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజుకు రిలయన్స్ ప్రతినిధులు విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు వయ్యాళి కావల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసిల్లుతున్న ఈ ఆలయంలో పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శోభాయమానంగా అలంకార శోభితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువుదీర్చి విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆ తరువాత వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి పరవశులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి, కేంద్ర విజిలెన్స్ కమిషనర్ టిఎం బాసిన్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి టీటీడీ వేద పండితులు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం అందజేశారు. ఆపై తిరుమల శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు వీరికి అందించారు. తిరుమలలోని శ్రీ వ్యాసరాజ మఠంలో శ్రీ వ్యాసరాజ స్వామివారి ఆరాధనోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మఠంలోని శ్రీ వ్యాసరాజ స్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతలు సమర్పించారు. అనంతరం మఠం ప్రాంగణంలో స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భక్త కోటి కోర్కెలు తీర్చే కల్పతరువు, కొండల్లో కొలువైన కోనేటి రాయుడు, ఆ భక్తుల అభీష్టాన్ని నెరవేరుస్తూ వారి మొక్కులు అందుకునే వడ్డీ కాసుల వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అలా ఆ స్వామికి మొక్కుకుని నెరవేరడంతో మనసారా మొక్కు తీర్చుకున్నాడు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ భక్తుడు. కోరుకున్న విధంగానే తన కోడలి ప్రసవం సులభతరంగా జరిగి తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో గడ్డం శ్రీనివాసరావు తన స్వగ్రామం నుండి ఈ నెల 16వ తేదీన చెరుకూరులో బయలుదేరి 380 కిలోమీటర్ల దూరం ఎండలను సైతం లెక్క చేయకుండా వ్యయ ప్రయాసల కోర్చి తిరుమలకు చేరుకున్నారు. శనివారం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. కొత్తూరు మండలం చెరుకూరు గ్రామం. నా కూతురు మొక్కుకో పిల్లకాయలు లేకపోతే నా కూతురికి ఒక అబ్బాయి అమ్మాయి పుడితే నీ కాడికి వస్తాను నాయన అని మొక్కున్నానయ్యా. 4 సంవత్సరాలు అమ్మాయి, 5 నెలల అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి 5 నెలల అబ్బాయి ఉన్నాడు. అందువల్ల మొక్కు తీరుస్తాకి నేను చెరుకూరు నుంచి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచి వచ్చాను నాయన. వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో అభిమానం అండి. అందువల్ల ఈ 380 కిలోమీటర్లు నడిచి వచ్చి ఆయన మొక్కు చెల్లించాను నాయన. సింహగిరి వాసుల కల్పతరువుగా వెలుగొందుతున్న తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ మేరకు స్వామివారిని సకల ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై ఆసీనులను చేసి భాజా భజంత్రుల నడుమ రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథాన్ని లాగి రంగనాథునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తిరుపతిలోని బైరాగిపట్టిడ జగజ్జీవన్ రామ్ పార్కులో యోగా వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులో సూర్య నమస్కారాలు, యోగా విన్యాసాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యోగా నిపుణులు యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో శ్రీనివాస మంగాపురం లలిత పీఠాధిపతి శ్రీ స్వరూపానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీత సారాంశాన్ని వివరించారు. తిరుపతి రూరల్ మండలంలోని పైడిపల్లి రామనామ స్మరణతో పులకించింది. ఇక్కడ నూతనంగా నిర్మించిన శ్రీరామ భజన మందిరంలో మండలాభిషేకం, హోమాలను వేడుకగా నిర్వహించారు. ఫిబ్రవరిలో కుంభాభిషేకం జరుపుకున్న ఈ ఆలయంలో 41 రోజుల పాటు మండల దీక్షలు, విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామ భజన మందిరంలో ఏర్పాటు చేసిన హోమగుండంలో వేదోక్తంగా హోమాలను నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం జరిగింది. శ్రీ రామయ్య తండ్రిని సేవించి భక్తులు పులకితులయ్యారు.
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో వెలిసిన శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై మహావిష్ణువు మోహిని అవతారంలో రాక్షసుల బారి నుంచి దేవతలను రక్షించాడని ప్రతీతి. ఇందులో భాగంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని మోహిని అవతారంలో పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పొరవీధుల్లో ఊరేగించారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి పరవశంతో తన్మయత్వం చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో శోభిల్లింది. వేకువజామునే ప్రత్యేక అభిషేకాలు జరిపి స్వామివారికి షోడశోపచారాలను నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. తిరుమలకు తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో పాల్గొన మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి తిరుచి సేవను నిర్వహించారు. ముందుగా షోడశోపచారాలను పూర్తి చేసి సకల శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే కడప జిల్లా బద్వేలు మండలం లక్ష్మీపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సకల ఆభరణాలు పుష్పాలతో సకల సుందరంగా అలంకరించి చక్కటి కళ్యాణ వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలను నిర్వహించాక వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించి పునీతులయ్యారు. పదకవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 516వ వర్ధంతి వేడుకలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్లపాకలలో ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన గోడపత్రికను తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఆవిష్కరించారు. అన్నమయ్య యొక్క వర్ధంతి కార్యక్రమాలు ఈ నెల 31వ తారీఖు నుండి మార్చి ప్రారంభమై 4వ తారీఖు వరకు అన్నమాచార్య యొక్క 516వ వర్ధంతి కార్యక్రమాలు కూడా జరగబోతుంది. కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా భారీ స్థాయిలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాదిగా భక్తులు తిరుపతికి విచ్చేస్తారు. అలా వచ్చిన భక్తులు తిరుమల శ్రీవారితో పాటు తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాలను కూడా తప్పకుండా సందర్శిస్తారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని అలిపిరి మార్గం నుంచి తిరుచానూరుకు వెళ్లే రహదారులను టీటీడీ పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగానే రహదారుల మధ్య భాగంలో టీటీడీ అటవీ శాఖ ఆధ్వర్యంలో పలు రకాల మొక్కలను పెంచుతూ శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని కూడా అందజేస్తోంది. ఆ విశేషాలు మీకోసం. తిరునగరి ఆధ్యాత్మిక గిరి, నిరంతర భక్త జరి. శ్రీవారి పాదాల చెంత ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతి భక్తి పరిమళాలతో పాటు పచ్చదనంతో ఆహ్లాదాన్ని అందిస్తోంది. ఇలవైకుంఠంగా కాంతులీనుతున్న తిరుమల శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఈ క్రమంలో నిత్యం ఎన్నో వాహనాలు తిరుపతి నుండి కొండపైకి రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఇందువల్ల వచ్చే వాయు కాలుష్యాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని అందిస్తూ ఆనందంగా తిరుమల చేరుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ విశేషంగా కృషి చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించి శ్రీవారి భక్తులకు ఆనందాన్ని అందిస్తోంది. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు 264 హెక్టార్ల భూమిలో టీటీడీ అటవీ శాఖ పచ్చదనాన్ని విస్తరించే కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ముఖ్యంగా అలిపిరిలోని గరుడాల్వార్ వలయం నుండి కపిలతీర్థం వలయం మీదుగా లీలామహల్, రామానుజ వలయాల మీదుగా సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రం వరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలను నాటి పచ్చదనాన్ని
పెంపొందిస్తోంది. మరోవైపు గరుడ వలయం నుంచి ఇస్కాన్ ఆలయం, వివేకానంద మహతి వరకు రహదారికి మధ్యన డివైడర్లపై సుమారు 30,000 మొక్కలను నాటింది. రహదారి మధ్యలో గల డివైడర్లపై ఈత చెట్లతో పాటు కాగితపు పూల మొక్కలను నాటుతున్నారు. వీటిలో ఎరుపు, తెలుపు, పసుపు, ఆరెంజ్ రంగులున్న పూల మొక్కలు ఉంటాయి. తక్కువ నీటితోనైనా జీవించే గుణమున్న కాగితపు పూల మొక్కలు వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో కూడా పచ్చదనం వెల్లివిరుస్తోంది. ఇక్కడ నందివర్ధనాలు, నూరువరహాలు, నిత్య కళ్యాణం పూలతో పాటు ఎన్నో రకాల పూల మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ఇందుకోసం టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో సుమారు 250 మంది సిబ్బంది పనిచేస్తూ పచ్చదనాన్ని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఇక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ ముందు ఏర్పాటు చేసిన భూదేవి ఉద్యానవనం, ఆ ఎదురుగా ఉన్న శ్రీనివాస ఉద్యానవనాల్లో భక్తులు సేద తీరుతూ ఉంటారు. అలాగే బాలాజీ బస్టాండ్ ఎదురుగా నక్షత్ర, రాశివనాలను ఏర్పాటు చేశారు. ఈ వనంలో భక్తులకు అవగాహన కలిగించే దిశగా నాటిన 12 రాసులు, అలాగే 36 నక్షత్రాల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంటున్నాయి. పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తిరుపతి నగరాన్ని గుర్తించి టీటీడీ ప్రతిష్టాత్మక ఏపీ గ్రీన్ అవార్డును టీటీడీ డిఎఫ్ఓ దేవినేని ఫణికుమార్ నాయుడుకు ముఖ్యమంత్రి అందించడం విశేషం. కాలుష్యాన్ని నివారించడంతో పాటు భక్తులకు ఆహ్లాదాన్ని అందించేలా కృషి చేస్తున్న టీటీడీ అటవీ శాఖ సేవలు అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస కళ్యాణం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని చూడ చక్కగా అలంకరించి కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. అలాగే నామాలగుండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో స్వామివారికి శనివార పూజలు విశేషంగా జరిగాయి. స్వామివారి మూలమూర్తిని స్వర్ణ కిరీటం, స్వర్ణ కవచం, పుష్పమాలలు, తులసి దళాలతో దేదీప్యమానంగా అలంకరించి సహస్రనామార్చన జరిపారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. ఇక సీతాఫల మండిలోని శ్రీ రామలింగేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే ఉపాలయంలో కొలువుదీరిన సీత లక్ష్మణ సహిత కోదండరామస్వామి వారికి విశేష అర్చనలతో నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకుని తరించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి సేవ శనివారం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. ప్రతి శనివారం సాయంకాలం తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. అందంగా అలంకరించిన జానకి రాములను, లక్ష్మణ స్వామివార్లను బంగారు తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు మంగళహారతులు సమర్పించి ఊరేగింపు జరిపారు. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తూ భక్తి ప్రపత్తులతో తిరుచి సేవలో పాల్గొని తరించారు. చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారికి పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి పుష్పపల్లికి సేవ కనుల పండుగ జరిగింది.
ముందుగా స్వామి అమ్మవార్లను పుష్పమాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించారు. అనంతరం పల్లకీపై వెంచెపు చేసి హారతలిచ్చారు. విద్యుత్ దీప కాంతులు, భక్తుల కోలాటాలు, భజనల నడుమ ఆది దంపతులు అందంగా ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని మేల్మాయి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కుంభాభిషేక వేడుకలు ఘనంగా జరిగాయి. 3 రోజుల పాటు వేదోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై ప్రధాన హోమం, పూర్ణాహుతి సమర్పణ చేసి పవిత్ర మంత్రజలాన్ని నింపిన కలశాలను తీసుకువచ్చి అభిషేకం, కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ చౌడేశ్వరి దర్శనం చేసుకుని తరించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శనివారం రాత్రి నామ సంకీర్తనం భక్తిరస భరితంగా జరిగింది. చెన్నైకి చెందిన శ్రీరామపాద భాగవతార్ బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను మైమరపించాయి. त्रिभुवन राजं भज रतं भज भज रतं भज भज रतं भज भज रतं भज रतं भज भज रतं भज भज रतं भज भज रतं भज रतं भज भज रतं भज रतं भज भज रतं भज रतं. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 34,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.